పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఒక కొత్త ప్రోగ్రాం బాలకృష్ణ గారు పిఎంసిలో డైరెక్టర్ అయిన సందర్భంగా మరియు ప్రదీప్ గారు పిఎంసి ఇంగ్లీష్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈరోజు పిఎంసి మెమొరీస్ని మేము మాట్లాడుకోవాలి అని అనుకుంటున్నాం. ఆ పిఎంసి ప్రస్థానం, పిఎంసి అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పుడు మా ఆలోచనలు ఎలా ఉండేవి, తర్వాత ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా అయ్యాయి, పత్రిగారు ఆలోచనలు ఏంటి, ఎలా వర్క్ చేసాం, ఇట్లా ఈ పిఎంసి ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుంచి కాకముందు నుంచి ఈరోజు దాకా ఉండే విషయాలు క్యాజువల్గా డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ డిస్కషన్ మీ అందరికీ నచ్చుతుందని ఒక టీవీ ప్రస్థానం, ఒక ఆధ్యాత్మిక ఛానల్, ప్రపంచంలోనే న్యూ ఏజ్ స్పిరిచువల్ ఛానల్ ప్రస్థానాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. నమస్తే బాలకృష్ణ సార్. నమస్తే బాలకృష్ణ సార్, మీరు డైరెక్టర్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది సార్ పిఎంసిలో? ఒక వర్క్ చేయడానికి కొంచెం మంచి అవకాశం నేచర్ కల్పించింది అని అనిపిస్తుంది. పిఎంసి ఛానల్ స్టార్ట్ అయినప్పుడు అనుకున్నారా సార్ ఇంత తొందరగా ఇది ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందని? యాక్చువల్గా అనుకోలేదు. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇంత ఫాస్ట్గా వ్యాస్ట్గా స్ప్రెడ్? హ్యాపీగా ఉంది. ముఖ్యంగా కాంతితో అనుసంధానం ప్రోగ్రామ్ పిఎంసిలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న ప్రోగ్రామ్. అవును, పిఎంసిలోనే హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న ప్రోగ్రామ్ అవుతుందని అనుకున్నారా? అంటే అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయలేదు, కానీ దానివలన నాకు ఒక మంచి అనుభవం అయితే వచ్చింది. ఓకే ఓకే, పబ్లిక్లోకి ఇంకా మెడిటేషన్ నీకు ఈజీగా తీసుకెళ్ళొచ్చు అని అనిపించింది. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్ కాంతితో అనుసంధానం చూసిన వాళ్ళు? అంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని బయటకు వచ్చి అవకాశం లేని వాళ్ళకి ఇంట్లో కూర్చుని ఒక అద్భుతమైనటువంటి మెడిటేషన్ చేసే అవకాశం వచ్చిన కృతజ్ఞత వాళ్ళలో కనబడింది నాకు. ఓకే, గైడెడ్ మెడిటేషన్ చేసి ద్వారా ఇంట్లో కూర్చుని బయటకు కొంతమందికి వచ్చే అవకాశం లేదు, కానీ ఆ కృతజ్ఞత అయితే వాళ్ళలో కనబడింది అనమాట. మంచి అవకాశం మాకు దొరికింది గైడెడ్ మెడిటేషన్ ద్వారా అని చాలా హ్యాపీగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్ సార్, మొత్తానికి ఈ పిఎంసి టీంలో నేను కానీ, ప్రదీప్ గారు కానీ, ఆనంద్ కానీ, హనుమంతరాజ్ గారు, నందా సారు, సిద్ధనాగేశ్వరరావు గారు అంతా ఒక టీమ్గా ఉన్నాం డైరెక్టర్స్ టీంలో. మీరు కొత్తగా యాడ్ అయ్యారు. వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? అంటే ఒక వర్కింగ్ టీంలో యాడ్ అయ్యాయని అనిపించింది నాకు. ఓకే, ఎస్పెషల్లీ నువ్వు కానీ ఆనంద్ కానీ, అంటే మీ డెడికేషన్ బాగుంది. అంటే ఇక అచ్చంగా ఇక పిఎంసి తప్పితే మీకు ఏం కనబడలేదు అనిపించింది నాకు.